హాయ్ అండి. న్యూ ఇయర్ రోజు మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చామండి. ఇది వచ్చేసి మన రాజమండ్రి కాతేరు కొంతమూరు వెళ్ళే దారిలో అయితే ఉందన్నమాట. జనవరి 1కి ఇది స్టార్ట్ చేసి 3rd డే అనుకుంటండి. మేము వెళ్ళేసరికి 3rd డే. సో ఎలా ఉంది ఏంటంటే చూపిస్తాను పదండి. ఎగ్జిబిషన్ ఎంట్రన్స్లో అయితే ఇలా ఉందండి. యాక్చువల్గా న్యూ ఇయర్ రోజు పిల్లలిద్దరిని తీసుకుని ఎక్కడికైనా సరదాగా వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలా రోజంతా అనుకున్నానండి. అంటే వాళ్ళు ఆడుకునేలాగా, వాళ్ళు ఎంజాయ్ చేసేలాగా. ఈ మధ్యన తీసుకెళ్ళి చాలా డేస్ అయిపోయింది. ఇంకా ఈ రోజు కూడా చీకటి పడిపోయింది కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదు అనుకుంటుంటే ఇలా ఎగ్జిబిషన్ ఉంది కదా వెళ్దామని చెప్పేసి ఐడియా వచ్చింది. సో ఇక్కడికైతే వచ్చాము. ఇంకా లోపలికి వెళ్ళిపోదాము పదండి. టికెట్ వచ్చేసి పర్ హెడ్ ఇది 50 రూపీస్ అండి. 3 years కంప్లీట్ అయిన పిల్లల దగ్గర నుండి కూడా టికెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఎంటర్ అయిన తర్వాత పిక్స్ తీసుకోవడానికి కొన్ని థీమ్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు కాదు, వెళ్ళేటప్పుడు తీసుకుందాం పిక్స్ అని చెప్పేసి మేమైతే ముందు లోపలికి వెళ్ళిపోతున్నాము. సో ఇటు పక్కన అంతా కూడా ఏంటంటే మనకి ఎగ్జిబిషన్లో చూసేవే కదండి. రింగ్ వేయండి, వస్తువు సొంతం చేసుకోండి, అలాగే యారోస్తో షూట్ చేయండి, ఇంకా గ్లాసెస్ పడగొట్టండి, ఇలాంటి గేమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదండి. ఆ గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట లైన్గా. అలాగే వాటితో పాటు లేడీస్కి సంబంధించిన జ్యువెలరీ ఐటమ్స్, క్లిప్స్ ఇలాంటివి అనమాట. ఇంకా పిల్లలకి సంబంధించిన బొమ్మలు ఇలా వరుసగా అన్నీ కూడా ఉన్నాయి. సో ఫ్రంట్కి వెళ్తే ఇక్కడ చూసారు కదా టెడ్డీ బేర్స్, యారోస్ వేసి కొడితే టెడ్డీ బేర్స్ గిఫ్ట్ కింద వస్తాయి. బట్ మనం ఇవన్నీ ట్రై చేసినా వేస్ట్ అండి. గిఫ్ట్ అయితే మనకు రానే రాదు. ఒకవేళ ఏమైనా వచ్చినా చిన్న బ్రష్, కొన్ని చోట్ల బ్రష్ కానీ, దువ్వెన కానీ, అద్దం కానీ ఒక 20-30 రూపీస్ విలువైన గిఫ్ట్ మాత్రమే వస్తుందండి. పెద్ద మనకి ఏమీ రావు. ఇంక ఇవన్నీ చూసి తల పండిపోయింది. అందుకనేసి వాటి దగ్గర అయితే మేము ఆగలేదండి, ఫ్రంట్కి వెళ్ళిపోయాము. పిల్లలు సరదాగా ఏమైనా ఎక్కుతారు, తింటారు, ఆడతారు అని చెప్పేసి ముందుకు వచ్చాము. ఇంకా రాగానే మాకైతే బాగా ఆకలేస్తుందండి. మేము రావడం కూడా బాగా లేట్ అయింది. అత్తయ్య గారు అయితే రాలేను అన్నారు. ఆ రోజు వదిన గారు వాళ్ళు వెళ్ళారు కదా. సో ఇంకా నేను రాలేనమ్మా, కొంచెం ఇంట్లో పని ఉంది, రెస్ట్ కూడా తీసుకోవాలి ఈ రోజుకి అన్నారనమాట. అందుకనేసి ఇంకా అత్తయ్య గారు రాలేదు. అమ్మ వాళ్ళు, నేను, మా హస్బెండ్, పిల్లలు వెళ్ళాము. ఇంకా వెళ్ళగానే మంచూరియా తీసుకున్నామండి. మంచూరియా వచ్చేసి ఇక్కడ 70 రూపీస్ అంట. క్వాంటిటీ బాగానే ఇచ్చారులేండి. బయట కొంచెం క్వాంటిటీ తక్కువ ఇస్తారు కదా, 40-50 రూపీస్కి సేల్ చేసిన. ఇక్కడ క్వాంటిటీ కొంచెం పర్వాలేదు, మరీ ఎక్కువ కాదు కానీ పర్వాలేదు. సో తర్వాత మా శ్రీయాన్షి పాప వచ్చేసి మంచూరియా తినలేదు, ఎందుకంటే కారంగా ఉందని చెప్పేసి అస్సలు నోట్లో పెట్టుకోలేకపోయింది అనమాట. ఆశ్రిత్ బాబు కొన్ని తిన్నాడు, 2-3 పీసెస్. బట్ శ్రీయాన్షి అయితే అస్సలు తినలేదండి. ఇంకా అందుకనేసి దానికైతే ఇక్కడ పొటాటో ఉంది. మళ్ళీ దీని మీద కూడా కారం వేస్తారేమో అని చెప్పేసి కారం వేయకండి, నార్మల్గా సాల్ట్ వేసి ఇచ్చేసేయండి అని చెప్పేసి చెప్పాను అనమాట. ఒక బంగాళదుంపని ఇలాగా మనకి రౌండ్గా చేసేసి, ఇది ఫస్ట్ టైమేనండి, నేను టేస్ట్ చేయలేదు ఎప్పుడు. ఇలా కట్ చేసేసి దీన్ని అయితే ఫ్రై చేసేసి దీని మీద కొంచెం మైనీస్, సాల్ట్, కారం వేసి ఇచ్చేస్తారు. కారం వద్దన్నాం కదా, అయితే తింటే ఏం పెద్ద బాగాలేదండి. బంగాళదుంప ఒకటి ఎంత ఉంటుంది చెప్పండి, మహా ఎక్కువ రేట్ వేసుకున్న 10 రూపాయలకి మించి ఉండదు కదా. సో దీనికి ఏకంగా 50 రూపాయలు, 60 రూపాయలు తీసుకున్నారండి దీనికి. అంత వేస్ట్ నిజంగా. ఒక బంగాళదుంప నార్మల్గా ఫ్రై చేసి తిన్నట్టు ఉంది, అది కూడా మెత్తగా ఉంది. మా శ్రీయాన్షి పాప ఏమో ఇంకా కారం వేయలేదు కదా, దానికి బాగా ఆకలేసి తినేసింది అనమాట. ఇంకా తర్వాత పిల్లలేమో ఇది ఎక్కుతామని చెప్పేసి అన్నారండి. దీని టికెట్స్ కూడా ఒకటి 60 రూపీస్ అనమాట. మా ఆశ్రిత్ బాబు, శ్రీయాన్షి పాప ఫుల్ ఆడుకున్నారా. ఒకేసారి ఇద్దరిని జారండి వీడియో తీస్తానన్నాను. మా ఆశ్రిత్ బాబు ఏమో ఎలా జారాడో ఏమో, వాడు కాలు పాపం బెనికిందండి. కాలు బెనికింది కదరా కిందకి రారా అంటే రాలేదు. అదిగో చూసారా, కాసేపు పైన కూర్చుని రెస్ట్ తీసుకుని మరి వచ్చి జారుతున్నాడు. ఇలాంటివి ఏంటంటే మనకి కాళ్ళు బెనికేస్తాయండి, ఫాస్ట్గా ఆడేయకూడదు. ఇంకా కాసేపు కూర్చుని మళ్ళీ ఆడేస్తున్నాడు అనమాట. శ్రీయాన్షి బాబు చూడండి ఎలా చేస్తుంది, అక్కడ పైకి ఎక్కి ఆడడం మాత్రం మానలేదండి. మొత్తానికి చూపించాను కదా కాలు ఎలా బెనికిపోయిందో, అదిగోండి ఒకేసారి పక్కకు అలా తిరిగిపోయి పాపం పెయిన్ వచ్చేసింది అనమాట వాడికి. అయినా సరే బాగా ఆడుకున్నారు. తర్వాత కొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత ఈ హెలికాప్టర్ ఎక్కుతామన్నారు అనమాట. సో హెలికాప్టర్ ఎక్కించాము. ఇది కూడా 60 రూపీసే అనమాట పిల్లలది. ఈ రెండే ఎక్కారండి, ఇంకేం ఎక్కించలేదు. ఎందుకు అసలు ఒక 2 minutes కూడా ఉండట్లేదండి ఎక్కిన తర్వాత. 60 రూపీస్ ఒక్కొక్కళ్ళకి. మా పిల్లలేమో వినరు కదా, ఇంకా చిన్నపిల్లలు కదా, ఒక రెండైనా కనీసం ఎక్కించాలి, తప్పదు. అందుకనేసి ఈ 2 అయితే ఎక్కించాము. వాళ్ళేమో ఇవేనా ఇంకా ఎక్కుదాం అన్నారు కానీ ఇంకా వద్దులే అనుకున్నామండి. ఎందుకంటే మనకి ఎగ్జిబిషన్కి వస్తే కనిపించదు కానీ అండి, ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఫుడ్ దగ్గర కూడా చూపించాను కదా, ఇందాక చెప్పాను కదా, మంచూరియా కూడా బయట 40-50 ఉంటుంది, ఇక్కడ 70 రూపీస్ అనమాట. ఆ పొటాటోదేమో 60 రూపీస్. ఇంకా అంతే, ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా ఇంతే. మనం సరదాగా ఫ్యామిలీతో గడపడానికి వెళ్ళాలి. బట్ మేమేం ఎక్కలేదండి. మేము ఇదివరకు ఎగ్జిబిషన్కి వచ్చినప్పుడు ఏదో ఒకటి ఎక్కేవాళ్ళము, కానీ ఇప్పుడు అసలు ఎక్కాలనిపించట్లేదు. ఎందుకు ఇవన్నీ చూస్తుంటే
వికారం వచ్చేస్తుందండి, ముందు కడుపులో తిప్పినట్టు అయిపోతుంది. అందుకనేసి అసలు ఏమీ కూడా ఎక్కట్లేదు. ఆ పైది రౌండ్స్ తిరిగేది కూడా ఎక్కేవాళ్ళము, బట్ ఇప్పుడు అది కూడా ఎక్కేంత సాహసం చేయలేదు మేము. ముందు వికారం వస్తుందని భయం వేస్తుంది నాకు. మొన్న వండర్లాలో వెళ్ళినప్పుడు ఫుల్గా ఆడేసుకున్నాం కదా, అప్పుడు అనిపించింది అనమాట, బాబోయ్ ఇలాంటివి అస్తమాట ఎక్కలేము, ఎప్పుడైనా ఓకే. కానీ ఇంకా వండర్లాలో అనుకోండి మనిషికి 1500 1600 పెట్టి తీసుకున్నాం టికెట్ ఆ రోజు. మరి ఎక్కకపోతే దానికి చేసినట్టు ఉండదు కదా, ఈక్వల్ చేసినట్టు ఉండదు కదా. అందుకనేసి ఆ రోజు అయితే ఫుల్గా అన్నీ ఎక్కి ఆడుకున్నాం అనమాట. బట్ ఇక్కడ ఏం ఎక్కలేదు, ఇంకా మేము పిల్లల్ని ఎక్కించాము. ఇంకా తర్వాత ఇదిగోండి మా ఆశ్రిత్ బాబు ఈ గేమ్ ఆడతానని చెప్పేసి వెళ్ళిపోతున్నాడండి. బాల్స్ తోటి అవి కొడతానంటున్నాడు. ఇక్కడ ఎవరు లేరు ఎందుకో కానీ, మేము వెనకాల వెళ్ళేలోపు వీళ్ళు ఫాస్ట్గా వెళ్ళిపోయారు అనమాట ఈ లోపలికి. అదిగోండి ఆ బాల్ తెచ్చేసి ఆ గ్లాసులు పడగొట్టేస్తారని కూర్చున్నాడు. శ్రీయాన్షి కూడా వెళ్ళిపోయింది, ఇంకా వాడు వెళ్ళాడని. అక్కడ వాళ్ళు పక్కనే ఉన్నారు చూస్తున్నారు కానీ ఏం అనలేదు అనమాట. ఎవరూ ఆడట్లేదండి, అంటే థర్డ్ డేనే కదా, ఇంకా ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యి థర్డ్ డేనే కదా, ఒక 1 వీక్ అలా పోతే కొంచెం అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు మన రాజమండ్రిలో ఇంకొక ఎగ్జిబిషన్ కూడా ఉందండి. టోటల్గా 2 ఎగ్జిబిషన్స్ అయితే రన్ అవుతున్నాయి ప్రజెంట్ అయితే. మాకు చిన్నప్పుడు ఎగ్జిబిషన్కి ఎప్పుడైనా వెళ్ళామనుకోండి, ఎక్కడ ఏ ఊర్లో వెళ్ళినా సరే అక్కడ ముందు ఈ గ్లాసులు అవి పడగొట్టేయాలి, ఆ యారోలు వేసేయాలి. ఇంకొకటి ఉంటుంది, బాల్స్ వేస్తే ఆ నెంబర్ కౌంట్ బట్టి ఏ నెంబర్లో గిఫ్ట్ ఉందో అది మనకి ఇస్తారు. ఇవి ఒకటి గిఫ్ట్స్ సంపాదించుకునేవి ఆడేయాలనిపించేది అనమాట. అక్కడ వచ్చేది ఏమి ఉండేది కాదు, బట్ మాకు అర్థమయ్యేది కాదు, ఏదో ఒకటి వచ్చేస్తుంది. వాళ్ళు రాకుండానే సెట్ చేసి పెడతారు గిఫ్ట్ రాకుండానే, బట్ చిన్నపిల్లలకి అర్థం కాదు కదా. మేము అలాగే ఒక 3rd 4th 5th ఆ టైంలో అనమాట ఆడేయాలి, ఎలాగైనా ఆడేయాలి అని చెప్పేసి 30 రూపీస్ అలా ఉంటాయి కదా టికెట్స్, 20 అప్పుడు 20 ఉండేదేమో, 30 అలా ఉంటాయి. ఇంకా తీసుకోవడం, టికెట్ తీసుకోవడం, ఆడేయడం. ఇప్పుడు ఇంకా పెంచేసే ఉంటారండి, ఏ 40 50 చేసి ఉంటారు. ఎవరు లేరు కదా, ఇంక మేము అడగలేదు ఎంత అని చెప్పి. సో ఇక్కడ చూడండి, ఇంక ఇక్కడ దయ్యం హౌస్ దగ్గరికి అయితే వచ్చామన్నమాట. డెవిల్ హౌస్ కూడా ఓపెన్ చేసి లేదండి, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇంకా చాలానే పెడుతున్నారండి. చాట్ సెంటర్ పెడతారు, డెవిల్ హౌస్ పెడతారు, ఇవన్నీ క్లోజ్లో ఉన్నాయన్నమాట. ఇంకో కొంచెం పబ్లిసిటీ అయిన తర్వాత ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తారు. నాకు తెలిసి పండగల ముందు నుంచి చేసేస్తారని అనుకుంటున్నానండి. మరి ఇంకా ఆ డీటెయిల్స్ ఇంకేం తెలియదు నాకు. ఇది డెవిల్ హౌస్, ఇది లోపల నేను ఒక్కసారి వెళ్ళానండి డెవిల్ హౌస్కి. నా పెళ్ళికి ముందు వెళ్ళాను అనమాట, డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. కరెక్ట్గా డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయ్యి ఎగ్జామ్స్ రాసేసరికి నాకు పెళ్ళి అయిపోయింది. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్స్ తోటి. ఇంకా లోపలికి వెళ్ళి ఆ దయ్యాల గురించి భయపడిపోయి బయటకు వచ్చి పడిపోయాను అనమాట. ఇంకా పరిగెట్టుకుంటూ వచ్చి పడిపోయాను. ఇంకా జనాలందరూ మూగిపోయారు. అది కూడా గుర్తొచ్చింది నాకు ఈ డెవిల్ హౌస్ చూస్తే. ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా డెవిల్ హౌస్ చూస్తే నాకు అదే గుర్తొస్తుందండి. నాకు చాలా అవమానంగా అనిపించింది, ఎంత భయపడిపోయానని వీళ్ళందరూ అనుకుంటున్నారా ఏంట్రా బాబు అనుకున్నాను అనమాట. ఏమైందమ్మా ఏమైందని మూగిపోయారు జనాలంతా. సో ఇక్కడ పిల్లల ఆటలు మ్యాక్సిమం చిన్నపిల్లలవి 60 రూపీసే ఉన్నాయండి, అన్నీ కూడా 60 70 అలా ఉన్నాయన్నమాట. మా శ్రీయాన్షి పాప ఇది కూడా ఎక్కేస్తాను అంటుంది బోటు. ఇంకా వద్దులే అమ్మా అని చెప్పేసి అన్నాను. ఎప్పుడు మేము ఎక్కించలేదు ఇది, ఏమో మరి వాటర్లో పడుతుందో ఏంటో అనేసి వద్దనేసానండి. ఎక్కించవచ్చు సరదాగా ఎక్కించాలనుకుంటే, బట్ నేనైతే ఇప్పుడు ఎక్కించలేదు ప్రజెంట్. ఇంకా ఇక్కడ రకరకాల బొమ్మలు, గాజులు అయితే ఎంత బాగున్నాయో అండి దూరం నుంచి చూడడానికి. బట్ ఇప్పుడు బ్యాంగిల్స్ ఉన్నాయి ప్రజెంట్ అయితే, ఇంకేం అవసరం లేదు. గాజుల నోముకు కూడా వెళ్ళాం కదా, అక్కడ కూడా చాలా బ్యాంగిల్స్ వచ్చాయన్నమాట. అందుకే ఇంకేమీ తీసుకోలేదు అసలు. మేము ఎగ్జిబిషన్కి వెళ్ళాము, అక్కడ మంచూరియా తిన్నాము, పిల్లలు ఏదో ఎక్కారు, వచ్చామంతే. కొన్నవైతే ఏమీ లేదండి, చిన్న క్లిప్ కూడా కొనలేదు. ఇంకా మా శ్రీయాన్షి పాప వాళ్ళు ఏంటంటే ఇక్కడ డ్యాన్స్లు వేస్తున్నారు అనమాట. కాసేపు పిక్స్ తీసుకుని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసరికి ఆశ్రిత్ బాబు శ్రీయాన్షి పాప, ఆశ్రిత్ బాబు ఏమో పుష్ప పట్టాడు. ఆ పుష్ప డ్యాన్సే వేస్తున్నాడు అస్తమాటు. వీడు ఏదో హీరోలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట. ఇంకా మా శ్రీయాన్షి ఏమో ఇంకా వాళ్ళకి నచ్చినట్టుగా అక్కడ పుష్ప సాంగ్ ఏం రావట్లేదు, వాడికి వాడే ఫీల్ అయిపోయి పాడేసుకుంటే వేసేస్తున్నాడు అంతే. ఇంకా శ్రీయాన్షి ఏమో ఏవో సాంగ్స్ పెట్టారండి, వాటికి ఏవో గెంతులు వేస్తుంది. ఇలా కాసేపు ఇక్కడ డ్యాన్సులు వేశారనమాట పిల్లలు. తర్వాత అయితే మేము ఇంటికి వెళ్ళాం. ఎలా చేస్తున్నాడో చూసారా. ఇంట్లో ఏం పెద్దగా అస్తమాటు వేయడండి, బట్ ఏమైనా పాటలు వచ్చినప్పుడు అలా వేసుకుంటూ ఉంటాడు అనమాట సరదాగా. వీడికి స్టెప్ వచ్చని చెప్పి నేను ఇప్పుడే చూశాను. అసలు అంత యాక్టివ్గా అంత ఓపెన్గా ఉండడు. నార్మల్గా టీవీ చూడడమో లేదంటే వాడు హోంవర్క్ చేసుకోవడం అలానే ఉంటాడు రోజు. ఇప్పుడు చూశాను అనమాట, వీడికి స్టెప్ కూడా వచ్చేయండి అనుకున్నాను. ఇంకా శ్రీయాన్షి ఏమో అక్కడ ఏదో సాంగ్ వస్తుందిలేండి, కొంచెం సైలెంట్ సాంగ్లా ఉంది. అప్పటిదాకా కొంచెం గెంతింది, ఇంకా ఇది కొంచెం సైలెంట్ సాంగ్ అందుకనేసి కొంచెం నార్మల్గా వేస్తుంది అనమాట.
ఇంకా మా హస్బెండ్ ఏమో వీళ్ళు ఇంకా రారులే అని చెప్పేసి బండి తీసుకుని కూడా వచ్చేసారండి, నడవండి నడవండి అని చెప్పి. ఇంతే, ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరాము. సో ఈ వ్లాగ్ ఇంతే అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ప్లీజ్ సపోర్ట్ us. Bye bye.